కామారెడ్డి జిల్లాలో కొత్త రాజకీయ ట్రెండ్ తీసుకొచ్చారు. మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక కోసం మౌఖిక పరీక్ష నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మద్నూర్ మార్కెట్ చైర్మన్గా జుక్కల్ మండలం పెద్ద ఎడ్గి చెందిన ఆయిల్వార్ సౌజన్య ఎంపికయ్యారు. చైర్మన్గా సౌజన్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. నూతన చైర్మన్ అభినందించారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి. ఎక్స్ వేదికగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయం మొదలైందని, పదవుల ఎంపికలో నయా దృక్పథం ప్రజా పాలనకు తిరుగులేని సాక్ష్యం అంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. అయితే ఇటీవల జుక్కల్ నియోజకవర్గం మొత్తంలో 3 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 3 మార్కెట్ కమిటీలకు గాను చైర్మన్ పదవిని ఒక కొత్త ఒరవడి సృష్టించాలనే ఉద్దేశంతో, పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో అందరూ ఆశావాహులతో ఒక నిర్దిష్టమైనటువంటి ఇంటర్వ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో ఆ ప్రాంతం మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులతో పాటు ఇంకో 3 కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లను కూర్చోబెట్టి ప్రతి అభ్యర్థి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకు ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చి, ఆ క్వశ్చన్ పేపర్ ద్వారా వాళ్ళకు ప్రశ్నలు అడిగి మార్కింగ్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరైతే అత్యధిక మార్కులు సంపాదించి ఇంటర్వ్యూలో మంచిగా మాట్లాడగలిగిన వాళ్ళకే ఈ ప్రతిభను బట్టి, వాళ్ళ విద్యా అర్హతను బట్టి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నా పక్కకున్న సౌజన్య మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నుకోబడ్డది. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్. ఈరోజు మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమిస్తూ నన్ను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు ప్రభుత్వ పెద్దలకు మరియు మన ప్రియతమ నాయకులు శ్రీ తోట లక్ష్మీకాంతరావు సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.